అస్సలాముఅలైకుం ఎవరీవన్, మరో మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు కాసూస్ కిచెన్. సో ఇది వచ్చేసి మామిడికాయ పచ్చడి అండి. సమ్మర్ వచ్చేసింది కదా, మరి మీరు కూడా మామిడికాయ పచ్చడి పెట్టారా? పెట్టుంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మేము ఎలా పెట్టాము ఏంటి అనేది చూపిస్తాను ఇప్పుడు. సో ఇది వచ్చేసి మామిడికాయ ముక్కలు మేము కొట్టి ఎండలో ఆరబెట్టామండి. ఇవి 2 కేజీల ముక్కలండి. ఇప్పుడు మేము చూపిస్తున్నాను కదా, ఇవన్నీ కూడా 2 కేజీల ముక్కలు. వీటికి దీన్ని అంటే సోలా అంటారు. సోలా కారము, సోలా అంటే కారం అనేది సోలా నిండుగా వేసాము. ఉప్పు అనేది తగ్గించుకొని వేసాము, ఎందుకంటే గల్లుప్పు వేసాం కాబట్టి మనం తర్వాత కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఆవపిండి వేస్తున్నాం. ఆవపిండి ఎక్కువ వేసుకుంటాము, మెంతిపిండి అనేది తక్కువ వేసుకుంటాము. ఇప్పుడు 3 గుప్పులు ఆవపిండి వేసాము, ఒక గుప్పుడి అట్లాగా మెంతిపిండి అనేది వేస్తున్నాము. మెంతిపిండి ఎందుకు తక్కువ వేసామంటే చేదు ఉంటుంది కాబట్టి మనము తగ్గించి వేసుకున్నాము. ఆవపిండి ఎక్కువ ఎందుకు వేసుకున్నామంటే మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేది కేవలం ఆవపిండి ద్వారానేనండి. సో ఇదంతా ఒకసారి ముందు కలిపేసుకుందాం మంచిగా. ఇవన్నీ మంచిగా కలిపేసుకొని దీంట్లో ఇప్పుడు ఆయిల్ ఎక్కువ వేయకుండా కొంచెమే ఆయిల్ వేసుకోవాలండి. ఎందుకంటే ఈ రాళ్ళ ఉప్పు ఏదైతే వేసామో అది కరగడానికి టైం పడుతుంది కాబట్టి మీరు ఆయిల్ ఎక్కువ పోసేసుకోకుండా కొంచెమే పోసుకోవాలి. దీంట్లో మీకు ఎన్ని కావాలో అన్ని వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాం. మేము పొట్టు తీసేసాం వెల్లుల్లిపాయలు. ఒక డబ్బాలో ముందు వెల్లుల్లిపాయలు, అలాగే కొంచెం మెంతిపిండి, కొంచెం ఆవపిండి వేసి కొంచెం ఆయిల్ కూడా వేసేసాం మేము. అవన్నీ ఒకసారి కలిపేసుకొని ఎప్పుడైనా జాడీలో వేసేటప్పుడైనా వేరే డబ్బాలో స్టోర్ చేసేటప్పుడైనా ఇలా వేసుకోవాలంట. సో ఇదంతా కొంచెం ఆయిల్ వేసుకున్నాను. నేను చెప్పాను కదా, కంప్లీట్గా మునిగిపోయే వరకు వేయట్లేదు నేను. ఎందుకంటే ఆ ఉప్పు కరగాలి అంటే మనం సాల్ట్ కరగాలంటే మనం నూనె అనేది తక్కువ వేసుకొని ఇట్లాగా ముద్దలుగా ఉండేలా కలుపుకోవాలి. దీంట్లో పసుపు మర్చిపోయాం మేము ఇప్పుడు యాడ్ చేసుకున్నాము. మీరు ఏవైతే కారం, ఉప్పు అవి వేసుకునేటప్పుడే పసుపు కూడా వేసేసుకోండి. అవన్నీ మంచిగా మిక్స్ చేసేసుకొని ఇలా డబ్బాలో 3 డేస్ తర్వాత నేను తిప్పుతున్నాను, చూస్తున్నారు కదా. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది నేను యాడ్ చేశాను. అట్లాగా 3 డేస్ తర్వాత మీరు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఉప్పు గళ్ళు కరిగినాయా లేదా చూసుకోండి, మంచిగా కలిపేసుకోండి.